పోలింగ్ ముగిసింది. టెన్షన్ మాత్రం మిగిలింది. మైకులు మూగపోయాయి. కానీ ఎవరు గెలుస్తారన్న అంశంపై చర్చలు మాత్రం సాగుతూనే ఉన్నాయి. ఏపీ సీఎం ఎవరు? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోన్న ప్రశ్న. జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్న చంద్రబాబు మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంటారా, లేక యువనేత జగన్ సత్తా చాటుతారా? పవన్ కు దక్కే సీట్లెన్ని? ఆయన చీల్చిన ఓట్లు ఎవరివి? ఇలా అనేక అంశాలపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర చర్చలు సాగుతున్నాయి. పోలింగ్ ముగిసినా ఫలితాలకు ఇంకా నెలన్నరకు పైగా సమయం ఉండటంతో ఈలోగా ఎవరికి నచ్చిన విధంగా వారు ఫలితాలను అంచనా వేసుకుంటున్నారు. ఏపీ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ. లెక్కల్లో మునిగి తేలుతోన్న అభ్యర్థులు. తమదే విజయమన్న ధీమాలో చంద్రబాబు, జగన్. ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ అసలు ఈవీఎంలు పనిచేయడం ప్రారంభమైంది 10 గంటల తరువాతే. అంటే పోలింగ్ సమయం తగ్గిపోయింది. ఎండలు మండిపోయాయి. పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవు. గతంతో పోలిస్తే ఎన్నికల నిర్వహణ తీసికట్టుగా ఉంది. అయినప్పటికీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతం కన్నా 2-3% ఓట్లు అధికంగా నమోదయ్యాయి. ఇలా పెరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలమన్న అంశాలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని రెండు పార్టీలు ధీమాగా ఉన్నాయి. సీట్లపై గ్యారంటీ లేనప్పటికీ అధికారం మాత్రం తమదే అని రెండు పార్టీల శ్రేణులు అంచనా వేస్తున్నాయి. దాదాపు 80% పైగా ఓటింగ్ నమోదు కావడంలో యువత, మహిళల పాత్రే ప్రధానం. అయితే వారి మద్దతు తమకే అని చంద్రబాబు, జగన్ ఇద్దరూ భావిస్తున్నారు. అదే సమయంలో యువత ఎక్కువగా తమకు ఓటేసేందుకే పోలింగ్ లో పాల్గొంది అని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి మైకుల మోతలు, నేతల ప్రచారాలు, హామీలు, విమర్శలతో నెలన్నర హోరు సాగించిన ఎన్నికల ప్రక్రియలో ఒక ఘట్టం ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు సాగిన పోలింగ్ లో మొత్తానికి ఓటర్లు తమ నిర్ణయాన్ని ప్రకటించేశారు. ఇక ఈవీఎంలు అభ్యర్థుల భవిష్యత్తును తేల్చనున్నాయి. అయితే ఫలితాలకు నెలన్నర పాటు గడువు ఉండడంతో ఈ సమయంలో పార్టీ అధినేతలు, అభ్యర్థులు ఎవరి లెక్కలు వారే వేసుకుంటున్నారు. ఎవరికి వారే గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని సీట్లలో తాము వస్తామని, మరికొన్ని సీట్లలో ఫలానా కారణంతో వెనకబడ్డామని ఫలితాలకు ముందే ప్రకటిస్తున్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన కూటమి, కాంగ్రెస్, బీజేపీ ఇలా లెక్కకు మిక్కిలి పార్టీలు పోటీ చేశాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య మాత్రమే ఉంది. ఇంకా చెప్పాలంటే సీఎం విషయంలో కేవలం చంద్రబాబు, జగన్ మధ్య మాత్రమే పోటీ ఉంది. వారిద్దరికీ పవన్ నేరుగా పోటీ ఇవ్వకపోయినా చంద్రబాబు, జగన్లలో ఎవరు సీఎం అయినా దానికి కారణం మాత్రం పవనే అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అది మాత్రం నిజమేనంటారు విశ్లేషకులు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ జనసేన భారీగా ఓట్లు రాబట్టుకుందన్న అంచనాలున్నాయి. ఆ వచ్చిన ఓట్లు జనసేన గెలుపుకి ఉపయోగపడకపోయినా ఇతర పార్టీల విజయావకాశాలను మాత్రం భారీగా దెబ్బకొట్టినట్లు తెలుస్తోంది. పవన్ ఎవరి ఓట్లు చీల్చారన్నదే ఇప్పుడు విజేత నిర్ణయించబోతోంది. మొత్తంగా చూస్తే పోలింగ్ ముగిసిపోవడంతో ఇప్పుడు ఎక్కడ ఎలా పోలింగ్ జరిగింది అన్న అంశంపై అధినేతలు ఆరాలు తీస్తున్నారు. ఇప్పుడు తమకు పడ్డ ఓట్ల గురించి జిల్లాల వారీగా లెక్కలు తీస్తున్నారు. మహిళలు, వృద్ధులు, యువకులు, ఉద్యోగులు ఎటువైపు ఓట్లు వేశారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. నియోజకవర్గాల వారీగా వివిధ సర్వేలతో శూల శోధన చేస్తున్నారు. తమకే అనుకూలంగా ఓటింగ్ జరిగిందా అనే దానిపై ఆరా తీస్తున్నారు. వివిధ సాంకేతిక కారణాలతో పోలింగ్ కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు జరిగింది. అయినా ఎక్కడా ఓటర్లు వెనకడుగు వేయలేదు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నాకే ఇంటికి తిరిగి వెళ్లారు. ఓటర్లు ఇంత కసిగా ఎవరికి ఓటేశారు అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిని తొలిచేస్తోంది. కేవలం ఏపీలో నివసిస్తున్న వారే కాదు, విద్య, వ్యాపార, ఉపాధి అవకాశాల కోసం విదేశాల్లో ఉన్నవారు, తెలంగాణ సహా పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ ఏపీకి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారంటే ఆ ప్రభంజనం ఏమై ఉంటుంది అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రాథమిక అంచనాల ప్రకారం పోలింగ్ శాతం 80 దాటేస్తోంది.
చాలా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 90% వరకు పోలింగ్ నమోదైంది. ఈ భారీ పోలింగ్ తమకే అనుకూలమని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడంపై టీడీపీ భారీ ఆశలు పెట్టుకుంది. పసుపు కుంకుమ పథకం సత్ఫలితాన్ని ఇచ్చిందని, దానివల్లే మహిళలు ఇంత భారీ సంఖ్యలో వచ్చి ఓట్లు వేశారని, అది కూడా తమకే వేశారని మెజారిటీ టీడీపీ నేతలు భావిస్తున్నారు. తమ గెలుపుకు ప్రధానంగా మహిళా ఓటింగే కారణం కాబోతోందని వారి అంచనా. ఇక వైసీపీ కూడా భారీగా పోలింగ్ పై గట్టి ఆశలే పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత గట్టిగా ఉన్న సమయంలోనే ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతుందని, కాబట్టి తమకే ఫలితాలు అనుకూలంగా వస్తాయని వైసీపీ శ్రేణులు నమ్మకంగా ఉన్నాయి. యువత ఎక్కువగా ఓటింగ్లో పాల్గొందని, వారిలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారంతా తమకే ఓటేశారని వైసీపీ థియరీ. ఇక జనసేన శ్రేణులు కూడా పెరిగిన పోలింగ్ వల్ల తమకే లబ్ధి అని భావిస్తున్నాయి. యువత స్వచ్ఛందంగా వచ్చి ఓటింగ్లో పాల్గొందని, వారిలో ఎక్కువ మంది తొలిసారి ఓటు వేసిన వారే అని జనసేన రంగంలోకి దిగడం వల్లే వారంతా ఓటింగ్లో పాల్గొన్నారనేది జన సైనికుల థియరీ. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ వారికి నచ్చినట్లు పోలింగ్ ట్రెండ్ ను అంచనా వేస్తున్నాయి. ఎవరి అంచనాలు వారికి ఉన్నా ఓటర్లు మాత్రం తమ తీర్పును ఈవీఎంలలో జాగ్రత్తగా భద్రపరిచారు. మరి ఎవరు సీఎం అవుతారు, ఎవరు చిత్తవుతారు అనేది తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.